ఇయాల ఎవ్వలేం మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో ముంగటుండి అందరిని నడిపినోడు కోదండరాం సారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు, సంఘాలు, సిద్ధాంతాలు పక్కకు పెట్టి అందరూ ఒకటైంది తెలంగాణ జేఏసీ కిందనే. దానికి బాస్ ఈసారే మళ్ళా గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా ధర్నాలు, దీక్షలు, నిరసనలు, ధూమ్ధాంలు. ఇక మిలియన్ మార్చు, సాగరహారం, సకుల జనుల సమ్మె గురించి చెప్పాల్సిన పనే లేదు. గింత కొట్లాడిన సారు చట్టాలు తయారు చేసే కాడుంటే బాగుండే అనుకునేటోళ్ళు చాలా మందే. రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లకు దక్కింది గా భాగ్యం. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున రైట్. ప్రొఫెసర్ కోదండరాం సారిగా ఎమ్మెల్సీ కోదండరాము, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ ప్రమాణం చేపించిండు. అక్కడ ఆ ప్రతిజ్ఞ ముగిసింది, కానీ ఇక్కడ ప్రజల ముందు మేము చేసే ప్రతిజ్ఞ ఏంటంటే ఇక తప్పనిసరిగా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే పనిచేస్తామని. అట్లనే అమీర్ అలీ ఖాన్ సాబ్ కూడా. ఆమీర్ అలీ ఖాన్, రుకన్ ఖానూన్ సాజ్, తెలంగాణ ఖానూన్ సాజ్ కౌన్సిల్. ఈ ఇద్దరు ఎప్పుడో ఎమ్మెల్సీలు అయ్యేది ఉండగాని కోర్టు కేసులు చేయబట్టికే ఆలస్యం అయ్యింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాసోజు శ్రవణ్ సారు, కుర్రా సత్యనారాయణ సార్లను ఎమ్మెల్సీలను చేస్తామని ఫైల్ రాజ్భవన్ కు పంపితే గవర్నర్ కోటాలో పొలిటికల్ లీడర్ అని చేయొద్దని పెండింగ్ లో పడ్డది. వాళ్ళు హైకోర్టుకు పోయారు. ఇంతలోనే గవర్నమెంట్ మారి వీళ్ళ పిల్లలను పంపింది. కేసు హైకోర్టులో నడిచి సుప్రీంకోర్టు దాకా పోతే కొత్తోళ్ళకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది మొన్న. ఎమ్మటే ఇవాళ కోదండరాం సారు, అమీర్ అలీ ఖాన్ సారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిరన్నట్టు.